పాడచ్చు, చెప్పండి. ఏ పాట? కన్నులు జారిన కన్నీరు పడచ్చు. ఓకే, ఉదయాన బాగా ఒకసారి కన్నులు జారిన కన్నీరు చెప్పండి. నేను నేర్చుకోలేదు. నాకు వచ్చే పాటలు అన్ని ఆంధ్రప్రదేశ్ కదా పాటలు వచ్చు. ఆంధ్రప్రదేశ్ గీతం చాలా బాగుపడతా. అన్నీ వచ్చు, చాలా వచ్చు. ఇంచుమించు చాలా పాటలు వచ్చి చూపిస్తాను.
ఇలా పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇదే మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం కూడా ఈ 4 వచనాలు చదవంగా విందాం. 5, 6, 7. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 6, 7, 8. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక మాట ఇక్కడ రాయబడింది. ఏంటి అంటే ఈ 5వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఈ కథకర్త రాశారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రభువుకి స్తోత్రం. అంటే మన జీవితంలో ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒకటి కలిగి ఉంటాడు. మంచి విద్య కలిగి ఉంటాడు, మంచి తెలివి జ్ఞానం కలిగి ఉంటాడు, మంచి మనసు కలిగి ఉంటాడు, మంచి తలంపులు కలిగి ఉంటాడు, మంచి ఆలోచన కలిగి ఉంటాడు, మంచి స్వభావాలు కలిగి ఉంటాడు. ఇలా చాలా విధమైనటువంటి మంచివి మనుషులో ఉంటుంది, మనిషిలో కలిగి ఉంటాం. కానీ ఇవన్నీ జరగడానికి మనం కొన్ని కలిగి ఉండాలంట. కొన్ని కలిగి ఉండాలి, కొన్ని మంచి స్వభావాలు కలిగి ఉండాలి. ఆ స్వభావాలు కలిగి ఉండే అంత మాత్రమే కాకుండా ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. ఆ మనస్సు కూడా కలిగి ఉండాలంట. ప్రభువుకి స్తోత్రం. ఏమండి, వింటున్నారా? మనస్సు, ఈ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మంచి మనసు ఉంటుందో అప్పుడే మంచి కార్యక్రమాలు కూడా చేయగలుగుతాం. ఎప్పుడైతే మంచి తలంపులు ఉంటాయో అప్పుడే లోపల నుంచి వచ్చేటువంటి మాటలు కూడా మంచి మాటలు వచ్చాయి. అంతేగా? నిజమా బతుమా చెప్పండి? నిజమేగా? మంచి మాటలు రావాలంటే మంచి మనసు ఉండాలి. అంటే అందుకే యేసు ప్రభువు వారు చెప్పారు, ఒరే ఒక వ్యక్తిని అపవిత్రపరిచేవి బయట నుంచి తీసుకొని లోపలికి పోయేవేమో ఏవి ఎవరిని అపవిత్రపరచవు అని చెప్పాడు. బయట నుంచి వచ్చేవంటి ఏవి కూడా ఏమండి లోపలికి వెళితే, కడుపులోకి వెళితే అవి అపవిత్రపరచవు అంటవా. కానీ లోపల నుండి బయటకు వచ్చేవే ఒకరిని అపవిత్రపరుస్తాయంట. వింటున్నారా? అర్థమవుతుందా వాక్యం? లోపల నుండి ఏ వ్యక్తి ఎటువంటి వాడో, వాడి స్వభావాలు ఏంటో, వాడి మంచితనం ఏంటో, వాడు ఎటువంటి వ్యక్తో ప్రతిదీ చూపెట్టేది ఏంటయ్యా అంటే లోపల నుంచి వచ్చి అనుభవిస్తాం. ఆ లోపల నుంచి ఎలా వస్తాయంట అంటే మనస్సుకు తగింది. నీ మనసు మంచిదైతే, నీ మనసు క్రోధం లేకుండా, నీ మనసు మంచి మనసుగా, ఇతరుల మీద ద్వేషం లేకుండా, ఇతరుల మీద కోపం లేకుండా, ఇతరుని కష్టపెట్టాలన్నటువంటి మనసు లేకుండా మంచి మనసు కలిగి ఉంటే ఈ మనసు ఏం చేయాలని నిర్దేశించాలంటే అది చాలా మంచి చేస్తుంది, ఇతరుల్ని గణపరుస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఇక్కడ ఏం చేశాడంట అంటే ఆ మనసు కలిగి ఉన్నాడంట. ప్రభుత్వం ఆ మనసు కలిగి ఉన్నాడంట.
ఆయన దేవుని కుమారుడు. వినండి, ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడైనా కూడా తనతో పాటు సమానంగా ఉంచాలని ఆ ఉద్దేశం కలగకుండా, ఆయనతో పాటు సమానంగా ఉండాలన్నటువంటి ఉద్దేశం కలగకుండా కింద ఒక మాట చెప్పాడు, తాను రెక్తునిగా చేసుకున్నాడు. వింటున్నాడా? మరి రెక్తునిగా చేసుకున్నాడంట అంటే చాలా బాగా రాశారు. 2 మాటలు రాశారు. ఒకటి, తాను రెక్తునిగా చేసుకున్నాడు. ప్రభువుకు మహిమ. అంటే ఇదను మనం ఏం కలిగి ఉండాలి అంటే, మొదట మరి క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఉండాల్సినటువంటి ఒక 4 చాలా ప్రాముఖ్యమైన నేను చెప్పబోతున్నా. వినండి. ఒకటి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. శిలువలో వేసినప్పుడు మొదటి మాట ఏం చెప్పాడు? ప్రభువా, వీరిని తండ్రి వీరిని క్షమించండి అన్నాడు. అంత మంచి మనసు వేసాయి. ఏమండి, తను పట్టుకునేటువంటి వారిని చూసి ఎందుకు దొంగలు పట్టుకుని పట్టుకుంటున్నారు అన్నాడు. అంటే అంత మంచి మనసు క్రీస్తుకు నింది. ప్రభువుకు మహిమ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇది మనం నేర్చుకోబోతున్నాం. ఆ మనసు కలిగి ఉండాలంటే మొదట మనం ఏం చేయాలంటే అంటే తాను రెక్తునిగా చేసుకున్నాను. నేనేం లేదు ప్రభు, అది అర్థం అంటే నేనేం లేదు ప్రభువా. అబ్రహాం అన్నాడు, ప్రభు నేను ధూళిని అన్నాడు. అబ్రహాం అని చెప్పాడు, ధూళిని అన్నాడు. నేను పనికిరాని వాడిని ప్రభువా. దావీదు అన్నాడు, ప్రభువా నేను పురుగుని, నేను పురుగు వాటిని ప్రభువా అన్నాడు. ఇంకొక భక్తుని మరి మాటలో ఏ రాయబడిందంటే మట్టి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అన్నాడు. అంటే మనం ఇవన్నీ అర్థం చేసుకుంటే వారి యొక్క విధానం, వారు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం అని ఈ లోకాన్ని ఏం చేశారంట విసర్జించి దేవుడి మీద తన ఆలోచన, తలంపు, ఊహ, నిర్ణయాలు ప్రతిదీ దేవుడి వైపే మరణించుకున్నట్టు. మన నమ్మకం, మన ఆలోచన, మన గురి, మన పౌరుషం ఇది ఎటువైపు ఉండాలంట అంటే దేవుడి వైపు ఉండాలి. నేను చెప్తున్నా, ఈ మనసు నీకు కలిగి ఉండాలంటే యు నెవర్ లుక్ టు ఎనీ పర్సన్ వెన్ యు లుక్ టు అనదర్ పర్సన్. ఎప్పుడైతే మనం ఇతరులు చూస్తామో అప్పుడు ఏం చేస్తారంటే వారు మనల్ని మోసపరుస్తారు, వారు మనల్ని, మన హృదయాన్ని గాయపెడతారు. ఒకవేళ కొన్ని దినాలు మంచిగా మాట్లాడిన కొన్ని దినాల తర్వాత వారి యొక్క స్వభావాలు ఏంటో మనకు చూపెడతారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదుగా. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమించేటువంటి వాడు, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఆదరించేటువంటి వాడు, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించేటువంటి వాడు. ఇప్పుడు ఆ మనస్సు కలిగి ఉండాలి అంటే ఇది ఈ గృహం, లేకుంటే మనం వేసుకున్నటువంటి మన బట్టలు, బంగారం, ఇవన్నీ కూడా దేవుడి కంటే మించినది కాదు అని అనుకోవాలి. వింటున్నా? బంగారం అవసరం, నీకు అవసరం, మాట్లాడుతున్నా నాకు కూడా అవసరం. బట్టలు అవసరం, మంచి బట్టలు వేసుకోవటం నీకు అవసరం, మాట్లాడుతున్నా నాకు కూడా మంచి బట్టలు వేసుకోవడానికి ఆశలు ఉంటాయి. శరీరంలో ఉన్నాను కాబట్టి నేను కూడా 2000 ఏమండి నా వేసుకునే చెప్పులతో పాటు కూడా అన్ని ఖరీదు కలిగినటువంటి ఒక దినాలు ఇప్పుడు అలా వేసుకోవడం లేదు. ఏమండి మంచి మంచి వెలలతో కూడినటువంటి బట్టలు వేసుకున్నా. కానీ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే అవన్నీ అవసరమని దేవుడికి తెలుసు, అవన్నీ మనకు అవసరమని దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపు మాత్రమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, ఒక వ్యక్తి ఎందుకు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు ఆశించబడలేకపోతున్నారంటే వారు మొదట దేవుని చూడటం లేదు. ప్రతి విషయంలో దేవుని ఆదరణ మనకి కావాలి, ప్రతి విషయంలో దేవుడి మీద ఆనుకోవాలి, ప్రతి విషయంలో ప్రతి సమయాన దేవునే చూస్తున్నారు. నువ్వే హన్నా అడిగి, హన్నా అని ఒక ఏమండి స్త్రీ ఉంది, ఆమెను అడిగితే ప్రభు ఏం చేయగలుగుతాడో, ప్రభు ఎంత గొప్పవాడు అని ఆమె చెప్తుంది. ఏమండి ఎస్తర్ అనేటువంటి ఒక స్త్రీని అడిగితే ఆ స్త్రీ చెప్తుంది, అయ్యో ఒక దినాన ఈ దినాన యేసుక్రీస్తు యూద మార్గంలో పుట్టాడే, యూదులు అనబడాడే,
యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరికి తెలియదు ఆ సత్యం. ఏమండి? ఆనాడు ఎస్తరు చేసినటువంటి త్యాగమైనటువంటి ఉపవాసం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హామాను అనేటువంటి ఒక వ్యక్తి యూదుల్ని సంహరించాలని, యూదుల్ని చంపేయాలని, ఒక్క యూదుడు కూడా ఉండకూడదని రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని, ఏమండి, ఉత్తరం లేకుండే ఆ దాంట్లో మరి ముద్ర పట్టుకొని వచ్చినప్పుడు ఈ ఎస్తరు ఏం చేసింది అంటే ఆ తాకీదులో, ఏమండి, ముద్ర వేసుకొని వచ్చినప్పుడు ఈ ఎస్తరు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన చేసిన వల్లనే ఎవరైతే ఆమానటువంటి, ఎవరైతే యూదుని సంహరించాలని, ఎవరైతే నాశనం చేయాలనుకున్నాడో వారిని ఉరిలో వేసి చంపేశారు. ప్రభుకి స్తోత్రం. నేను పాట పడారు పిల్లలు, వేట కానీ ఊరిలో నుండి తప్పించాను నిజం. ఏమండి, వారిని ఉరివేసి వారిని ఏం చేస్తారంట అంటే చంపేశారు. ప్రభుకి స్తోత్రం. పిల్లల అంత గొప్ప మరి సంఘటన జరిగింది. కారణం ఎవరంటే కేవలం ఒక స్త్రీ. ఆమె ఎవరో తెలుసా? రాణి, మహారాణి అండి. ప్రభుకి స్తోత్రం. ఆ రాజ్యస్థానంలో ఉండేటువంటి, ఆ రాజుకు తర్వాత రాణిగా ఉన్నటువంటి ఆమెకి తెలిసింది ఉపవాసం యొక్క విలువ ఏంటో. ఒక స్త్రీకి అర్థమైంది ఉపవాసం యొక్క త్యాగం ఏంటో. ఒక స్త్రీకి తెలిసింది, అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీకి అర్థమైంది ఈ ఉపవాసం యొక్క విలువ ఏంటో. ఏమంటే ఎంత తగ్గింపుతో తనను తను తగ్గించుకొని 3 దినాల ఉపవాసం ప్రార్థన చేసిన వలన ఆ యూదా గోత్రం నుంచి యేసు ప్రభువు వారు పుట్టాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదా రాజసింహం యేసయ్య. ప్రభుకి మహిమ. అంటే ఈ త్యాగభరితమైనటువంటి అంటే దేవునికి ప్రతి తెలుసు, కానీ మనం చేయాల్సినటువంటి ఆలోచన, మనకి రావాల్సిన ఆలోచన అంటే ప్రభు మీద ఆధారపడాలి. దేవుడి మీద, ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు ప్రభు మంచి మనసు ఇస్తాడు. ఏమంటే రెండోదిగా అక్కడ మాట రాశారు. 8వ వచనం అక్కడ ఒక మాట రాశాడు. మరియు ఆహారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించు. చూసారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన 2 మాటలు రాశారు. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుంది. ఎప్పటిదాకా అంటే శిలువ మరణం పొందేంత వరకు. శిలువ మరణం పొందేంత వరకు దానికి అర్థం ఏంటి అంటే, ఒకసారి మనం ఆలోచించాలి. మనం చనిపోయేంత వరకు కూడా, ఏమండి, శిలువ మరణం పొందేంత వరకు కూడా ఆయన చేసినటువంటి త్యాగం చాలా విధేయత చూపించాలి. విధేయత ఉండాలి, విధేయత చూపించాలి. క్రైస్తవుడివా, నువ్వు విధేయత ఉండాలి. ఎప్పుడో కొంతకాలమా కాదు, 10 దినాలా కాదు, 1 సంవత్సరమా కాదు, 2 సంవత్సరాల కాదు, 10 ఏళ్ళ కాదు. నేను చెప్తున్నా, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ప్రతి వారు విధేయత కలిగి ఉన్నారు. యేసును మనం చూపించాలి, ముఖ దర్శనాన్ని చూపించాలండి. ఇతరులకి ఏంటంటే అంత గర్వం ఎక్కడ నుంచి వస్తుంది? నువ్వు యేసుని చూపించలేదు. నువ్వు కోపడుతున్నావంటే, ఇతను అసూయపడుతున్నావంటే, ఇతని మీద నువ్వు ప్రేమ చూపించకుండా వాడిని ద్వేషిస్తున్నావంటే, నీలో ఎవరున్నారు అంటే ఉండేవాడు ఉన్నాడు. అంతేగా, ఉండేవాడు ఉంటే క్రియ చేసేది నువ్వు కాదు, నీలో ఉండేవాడే మందిరంలో క్రియ చేస్తాడు. నువ్వు ఉండేవాడే, నీలో ఉండేవాడే మరి గుహలలో క్రియ చేస్తాడు, భర్త పట్ల క్రియ చేస్తాడు, పిల్లల పట్ల క్రియ చేస్తాడు, సమాజంలో క్రియ చేస్తాడు. అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఆ విధేయత. ఎప్పుడు దాకా అంటే చివరి వరకు కూడా ఆ విధేయత కలిగి ఉన్నాం. చివరి ఘట్టంలో కూడా దేవుడు మనం రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కోరికలు నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. ప్రభువుకి స్తోత్రం. అర్థం చేసుకోండి, ఆయన దేవుడు అండి, మనం ఆయన కుమారులు, ఆయన సృష్టికర్త అండి. మనం కేవలం మనం ధూళిమండి, మనం పురుగు లాంటి వారి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన మీకోసం, నా కోసం రక్తుడుగా, ఏమండి, దేవుడితో సమానంగా ఉండటానికి ఆయన విడిచిపెట్టకూడదని భాగ్యం అనుకోనేసి ఆయన ఏం చేస్తుంటే లోకానికి దిగలుగుతాడు. మనుష్య అవతారం కాదు తప్ప. అంటే ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనం, ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం, ఎంత పూజారుకుడు అండి ఆయన, ఎంత ఉన్నతమైన దేవుడు అండి ఆయన. మన కోసం త్యాగం చేసిన ఇంత త్యాగపరితుడు అండి ఆయన. మనకి అర్థం చేసేయ.
యేసయ్య యొక్క విలువ ఏంటో మనకే అర్థం కానట్టు. 24 మంది పెద్దలు దేవదూతలు ఎప్పుడు స్తుతి 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 అంటూ దూతలు పాడుతున్నప్పుడు ఆ పాట వింటూ ఆ సింహాసనంలో కూర్చొని ఆ మహిమ పొందాల్సినటువంటి ఆ దేవుడు ఆ సింహాసనం, ఆ ధవలవర్ణ సింహాసనాన్ని వదిలించుకొని నీ కోసం నా కోసం ఒక మానవ అవతారాన్ని ఈ లోకంలో జన్మించాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా. తగ్గింపు దేవుడికి స్తోత్రం. జీవితంలో నేను మళ్ళా ఎవరి పిల్లలకి చెప్తున్నా, వీళ్ళకో నేను మళ్ళీ చెప్తున్నా, స్త్రీలకి పురుషులకి ప్రతి వారికి చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు ప్రతిస్తావో దేవుడిని తలను ఎత్తి నేను గణపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎంతగా నేను తగ్గించుకుంటావో ఆ మాట చాలా బాగా రాయబడి, అది ఊరికే రాయాలి ఆ మాట. ఏమండి ఆ మాట అర్థం ఏంటో తెలుసా? సరిగ్గా సరేసి ఒక వ్యక్తి హెచ్చించబడాలంటే ప్రతి విషయంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆత్మీయపరంగా హెచ్చించబడాలంటే మనకు కావాల్సింది ఏంటి? తగ్గింపు. అర్థమైందా? ఎవరికి నేను ఎంత బాగా చెప్తున్నాను, ఎంత బాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తగ్గింపు. నువ్వు నేను బాగా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను, నేను బాగా ఆరాధన చేయాలనుకుంటున్నాను. ఎవరి పిల్లలు ఆరాధన చేయాలి, నేను దేవుడి కోసం ఆడబడాలి, నా కుటుంబం హెచ్చించబడాలి, నా పిల్లలు హెచ్చించబడాలి, ఉన్నత స్థాయిలో ఉంటాను అనుకుంటున్నాను. ఈ హెచ్చింపు ఎక్కడ దొరుకుతుంది అంటే నేను చెప్తున్నాను ఇంకో, ఎలా హెచ్చింపు దొరుకుతుందంటే నువ్వు తగ్గించుకున్నావు, ఆ విధేయత చూపించు. ఏమంటే ఆల్ ఇండియా రేడియోలాగా కొన్ని మాటలు పాస్టర్ అవుతూ ఉంటుంది మాటలు. టీవీలో 24 hours ఆపకుండా ఏదో ప్రోగ్రామ్ వేస్తున్నారు కదా, అలా ఆపకుండా మాట్లాడే దినాలు కూడా ఉన్నాయి. అంటే తెలుసు, మాస్టర్ కూడా తెలుసు. కానీ విషయం ఏంటంటే ఆమె ఎంత మాట్లాడినా నేను తగ్గించుకుంటా. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఆమె సైలెంట్గా ఉంటాను. కొంతకాలం అండి మా పెదం పడేది మా పెదమ్మ 2-3 సార్లు అమ్మాయి మాట్లాడింది వినండి. అంత కోపం వాస్తవం, తప్పు ఏం చేయదు, కోపం, అంత కోపం. పోలీసుకి వెళ్ళింది, పోలీస్ అవ్వాల్సిన ఇది పర్టికులర్ ఎట్లా కొడితే ఒక మగవారిని పడగొట్టాలి, ఏ పాయింట్లో కొట్టాలి, ఎంత కొట్టాలి అంటే తనకు తెలుసు. నేను అనుకుంటాను పాస్టర్ లేదు, తెలుసు ఏ పాయింట్లో కొడితే మగవాళ్ళు కూడా సరే, ఏ పాయింట్లో ఎక్కడ కొడితే పడిపోతారు అని కూడా అతను తెలుసు. అవన్నీ ట్రైనింగ్ అయితే వచ్చింది ఊరికే రాదు. ఏమండి నేను ఒకవైపు ఆత్మీయ ట్రైనింగ్ ఉంటే నేను రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఆమె కూడా యుద్ధ పరంగా ఈ లోక పరంగా అన్నీ తెలుసు. ప్రభుకు మహిమ. అన్నీ ఉన్నా కూడా తగ్గింపు శుభం. ప్రభుకు మహిమ. దేవుడి మనం ఇచ్చిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. మొదట కలిగి ఉండాల్సింది క్రీస్తు మనసు. దేవుడికి స్తోత్రం. రెండవదిగా కలిగి ఉండాల్సింది ఏంటి? 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా మనం ఏ మనసు కలిగి ఉండాలంట అంటే, ఏది కలిగి ఉండాలంట అంటే అడుగు జాడలను వెంబడించేటువంటి మాదిరిని కలిగి ఉండాలి. వింటున్నారా? అడుగు జాడలు యేసు ఎలా నడిచాడో అలా మనం కూడా అడుగు జాడలు అదే ఆ నడకే ఉండాలి. ప్రభుకు స్తోత్రం. ఏమండి ఆలోచనే ఉండాలి. ప్రభుకి మహిమ. ఆ అడుగు జాడలు నడిచేటువంటి మాదిరి ఇక్కడ అది మాత్రం కోసం ముఖ్యపరుస్తాం. మాదిరి అంటే ఏంటి అర్థం? ఒకసారి ఆలోచించాలి. మాదిరి అంటే ఈ లోక అలవాట్లు కాదు, ఈ లోక తలంపులు కాదు, క్రీస్తు పోలిక. ఆ పోలికతో మాదిరి నీ మాటలలో, నీ చూపులలో, నీ తలంపులలో, నీ క్రియలలో, నీ నడకలో కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాదిరి కలిగి ఉండును గాక మీ జీవితంలో. ఆ మనసు రావాలి, అది కలగాలి, మాదిరి చూపించాలి. మాదిరి చూపించేటువంటి కాలం. సరే మన సమయం కాబట్టి తొందరగా చెప్పి ముగిస్తాను. మూడవదిగా ఏమండి? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. ఏమంటే 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. సరే తొందరగా
13:4. సారీ 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురాలని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. చాలండి దేవునికి స్తోత్రం. చూసారా, యేసుతో కూడా ఉండేది గుర్తెరిగి స్వస్థత పొందిన. చాలండి, యేసుతో కూడా ఉండేవారని గుర్తెరిగి. స్తోత్రం. గుర్తెరగాలి. ఎవరు గుర్తెరగాలి? నువ్వు యేసులో ఉన్నావు, యేసుతోనే ఉన్నావు అన్న విషయం. వినండి, చిన్న విషయాలే, చాలా లోతైన మర్మ. నువ్వు యేసు బిడ్డవి, చుట్టుపక్కల చాలా వింతగా ఉండేదా? నువ్వు యేసు బిడ్డవి, నువ్వు యేసుతోనే జీవిస్తున్నావు, యేసుతోనే ఉన్నావు, నీలో ప్రార్థన ఉంది, యేసు పోలికలు కనపడుతున్నాయి అని ఎవరు గుర్తెరగారంట? గుర్తెరగాలి. వాళ్ళు గుర్తెరగారంట. ఎవరు? 2వ వచనం. అక్కడ కొన్ని మందిని అక్కడ రాశారు, చూడండి. 1వ వచనం 2వ వచనం చదవండి అధ్యాయాన్ని. చూసారా, 1వ వచనం 2వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, చూసారా, యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూసారా, ఎవరు అంటే ఇక్కడ చాలా బాగా రాశారు. ఎవరు అంటే యాజకులు, అంత మాత్రమే కాకుండా ఎవరిని? దేవాలయపు అధిపతులు, సద్దుకయ్యులు. ఇక 4వ వచనం అక్కడ మాట్లాడారు. ఎవరి ముందు నిలబెట్టారంట? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యింది. మరునాడు వారి అధికారములను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని. చూసారా, అధికారులు, పెద్దలు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడి వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళు ఏం చేశారు? తప్పు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలే. కుంటి వారిని ఏమండి స్వస్థత దాయించారు. పుట్టిన మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారు. వినండి, నేను చెప్పి ముగిస్తాను. అంటే వీళ్ళు మేలు చేశారు. ఆ మేలు అందరూ చూసేశారు. వీళ్ళు క్రీస్తుల గురించి ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేశారంటే సద్దుకయ్యులు వీళ్ళందరూ కలిగి ఆ అధికారుల ముందు నిలబెట్టి వారిని అవమానించాలని ప్రయత్నం చేశారు. అంటే ప్రయత్నం చేసినటువంటి వీరు, వాళ్ళతో పాటు కూడినటువంటి వారందరూ కూడా వీరు క్రీస్తుతో పాటు ఉన్నారని గుర్తించారంట. ప్రభువుకు స్తోత్రం. అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఎవరు గుర్తించాలి అంటే, మనల్ని ఎవరైతే హింస పెడుతున్నారో, మన మీద ఎవరైతే అవమానంగా తలంచుకొని మనల్ని ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే మన ఆత్మీయ జీవితాన్ని గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే నిందపాలు చేయాలనుకున్నారో, ఎవరైనా కావచ్చు, మీ ఇళ్లలో ఉండేటువంటి నీ భర్తనే కావచ్చు, ప్రభువుకు స్తోత్రం, నీ భార్యనా కావచ్చు, నీ పిల్లలన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీలో క్రీస్తున్నాడని, నువ్వు దేవునితో ఉన్నావని నీ భర్త ఖచ్చితంగా గుర్తెరిగినటువంటి ఒక దినం ఖచ్చితంగా వస్తుంది. అది యేసు నామములో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, చేస్తాడు, గుర్తెరుగుతారు. ప్రభుకు మహిమ. వీళ్ళందరూ ప్రధాన యాజకులు తక్కువైన వాళ్ళ, సదుకేయులు తక్కువైన వాళ్ళ, శాస్త్రులు తక్కువైన వాళ్ళ, పెద్దలు తక్కువైన వాళ్ళ. ఎంత అనుభవం ఉంది, యేసు గురించి ఎంత తెలివి జ్ఞానం ఉంది. ఏమండి, ప్రతి విద్య కలిగినటువంటి వారు, లేఖనాన్ని చదివినటువంటి వారు, ప్రతిదీ తెలుసు. వారు ఏం చేశారంటే హింసపడి ఏం చేశారు? స్వస్థపరిచారు, సువార్తలు చెప్పారు. అంటే సువార్త చెప్పేటువంటి ప్రతి వారు, దేవుని పరిచయాన్ని ఆశ్రయించిన ప్రతి వారిని చెప్తున్నా, ఎవరైతే దేవుని పరిచయం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నింద, పాలు, లేకుంటే అవమానాలు ఇవన్నీ కూడా మీకు ఎదురవుతాయి. ప్రభుత్వం, నేను ఒక సీక్రెట్ చెప్పనా? నువ్వు ఎదురవ్వకుండా ఉంటే నువ్వు చేసేటువంటి పరిచయంలో ఏదో ఒక లోపం ఉందని అర్థం. అర్థమైంది. అప్పుడు
ఎదురవకుండా ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఈ కష్టం, ఒరే నీ కష్టాలు రాకుండా ఉంటే నీ ఖచ్చితంగా నీలో ఎవరు లేరు అంటే యేసు లేడు, నీలో ఎవరు ఉన్నాడో వాడు ఉన్నాడు అది అర్థం. నీ కష్టాలు వస్తున్నాయంటే నువ్వు ఎవరు కలిగి ఉన్నావో వాడిని కలిగి ఉన్నావు కాబట్టి నీకు కష్టాలు వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే నిందించాడు, ఎవరైతే అవమానపడతారో వాడే గుర్తిరుగుతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆవలిలో ఉంచారంట, అవి తీసుకొని సువార్త ప్రకటిస్తే అవి ఏం మనకు రాలేదు, కానీ ఇక మీద వస్తాయి, ఇక మీద జరుగుతాయి. ఏమండి అవన్నీ వస్తాయి, అవమానాలు వస్తాయి, నింద పాలవుతాం, ఇబ్బందులు వస్తాయి. ఏమండి ఒకరితో పాటు ఒకరు తగులేసుకుంటారు, మందిరానికి పంపరు. కొంతమంది కుటుంబాలలో కొంతమంది భర్తలు మా మందిరానికి పోవద్దంటారు. ఇవన్నీ జరుగుతాయి. ప్రభువుకు స్తోత్రం. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే నేను ఒక మంచి శుభవార్త చెప్పగలుగుతున్నా, నీలో ఎవడుండాలో వాడు ఉన్నాడు. అంటే ఎవరైనా చెప్పడం కాదు, కానీ యేసయ్య ఉన్నాడు. ప్రభువుకు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావంటే యేసయ్యని కలిగి ఉన్నావు. నువ్వు ఎవడు ఉండకూడదు మరి లేడు కాబట్టి నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా. ఏమి కలిగి ఉండాలి అంటే ఏమండి, మూడోదిగా ఇతను గ్రహింపు కలిగి ఉండాలి. అది గ్రహించాలి అంటే నువ్వు చివరి వరకు నిన్ను కావలిలో వేసినా, నిన్ను అవమానించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను కష్టపెట్టినా నువ్వు ప్రభువులో నిలిచి ఉండు. ప్రభువుకు స్తోత్రం. నిలిచి ఉండు, ప్రభు కోసం జీవించు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది మనసు దేవుడు నీకు దయచేయను గాక. అది ఆలోచన కలుగు చేయను గాక. అది దీవెన నీకు వచ్చును గాక. అది కృపావలతో దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. అది మనసు దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇతరులు గ్రహించే మనసు, ఎంత తిట్టినా ఎన్నైనా చేసుకోండి ప్రభువుకు మహిమ. నేను చెప్తున్నా, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను నిందించారో, అప్పుడు అక్కడ పోయే వాళ్ళు అందరూ తను తాను రక్షించుకున్నాడు, ఇతరులు రక్షించాడు, ఆయన రక్షించలేకపోయేవాడు, సిలువలో వేస్తున్నాడు, అందరూ అట్లా నానా విధమైనటువంటి మాటలు మాట్లాడారు. కొంతమంది వచ్చి చెప్పారు, ఇది నిజంగానే నీతిమంతుడు అన్నారు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ కొంత గుంపు చెప్పింది నిజంగానే నీతిమంతుడు సాక్ష్యం చెప్పేసి. నేను చెప్తున్నా, నీ ఓటంలో నువ్వు మరణించిన తర్వాత అయినా కూడా ఒక దినం ఖచ్చితంగా ఈ లోకం గుర్తవుతుంది, నువ్వు దేవుని బిడ్డవి అని. నువ్వు యేసయ్య బిడ్డవి, నువ్వు యేసు కోసం జీవిస్తున్నావు, యేసయ్య కోసం బ్రతుకుతున్నావు, నువ్వు యేసయ్య పోలికలో ఉన్నింది, యేసయ్య యొక్క నీతి నీలో ఉన్నిందని ఖచ్చితంగా నువ్వు లేకపోయినా ఈ లోకం గ్రహిస్తుంది. హల్లెలూయా స్తోత్రం. నాకు ఒక ఆశ, 100 ఏళ్ళైంది. అప్పుడు ఏమన్నావు, మళ్ళీ మీకు బాగా కట్టుబడి బాగుంది, మీ పిల్లల రెండో సంతానం కూడా సంతానం ఒకటి అనుకుంటారుగా. ఒక 100 ఏళ్ళ క్రితం ఈ సంఘ పెద్దలు ఉన్నారు, ఈయన ఎంత గొప్ప ఆశీర్వాదం, ఈ పేరు ఇంకా మళ్ళీ ఆయన ₹1,00,000 ఇచ్చారు వచ్చిందా. వీళ్ళు నియమించారు మందిరాన్ని, కష్టపడారు. ఈ మందిరాన్ని నిర్మించడానికి వాళ్ళే కార్మికులు. ఎంత మంచి పేరండి, ఇది వస్తుందా రా. అది మన దేవుడి కోసం అది మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా ఒక దినం అది వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం లేకపోయినా మనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ పేరుని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ చేసిన త్యాగం నాకు ఇప్పుడు ఘనత వచ్చింది. 100 ఏళ్ళైనా ప్రజలు మర్చిపోలేదు. ప్రభువుకు స్తోత్రం. 100 ఏళ్ళైనా ప్రభు నా నామాన్ని ప్రజలు హెచ్చిస్తున్నారు. సంతోషం. మన పితరులు చేసిన త్యాగం వల్ల మనం ఇప్పటికీ క్రైస్తవాన్ని కలిగి ఉన్నాం, యేసుని కలిగి ఉన్నాం. మనం కూడా త్యాగపరుతులే దేవుని కోసం ప్రయాసపడితే నిజంగా మన సంతటి వారు, మన వెనక సంతటి వారు దేవుని గుర్తుని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలు మనం నేర్చుకోండి. ఇక మనం చేయబెట్టేది కాదంటే సండే స్కూల్ పంపండి. చిన్న వయసులో పంపండి. వాడు ఏడి మాతక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వారం ఏం చేస్తామంటే ఉదయాన్నే వచ్చి మందులో షాపులో ఏదో పని చేయాలి. ఉదయంలో ఉండేసి ఎక్కడన్నా ఎక్కడే ఉన్నాడా, ఎక్కడున్నా
అన్న సరే ఉన్నప్పుడులా ప్రభుకు స్తోత్రం. రండి. అలా చిన్నపిల్లల్ని మందిరంలో పెంచడం ఆశీర్వాదం ప్రభుకు. దేవుడికి స్తోత్రం. చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తా. ఒకటి అయిపోయింది కానీ 1 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 17 17th verse చెప్పి ముగిస్తా. సరేనా? వినండి. 1 కొరింథీ 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 వచనం 17th verse. 1 కొరింథీ 5వ అధ్యాయం అండి. సరే 2 కొరింథీ చూడండి. సరే 2 కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచనం చదవండి. కాగా ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి, చూసారా, పాతవి గతించును, ఇదిగో చూసారా, పాతవి గతించి కొత్తగా వారి ప్రతిది. అవి కలిగి ఉండాలి. పాత స్వభావాలు, పాత మనసు, పాత కోపాలు, ఏముంది, పాత పాటలు. దేవునికి స్తోత్రం. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఒకరు మాట్లాడుకుంటూ ఉండటం, ఒకరితో పాటు ఒకరు స్నేహం చేయకుండా ఉండటం, ఏమండి, పాతవన్నీ గతించాలి. హల్లెలూయా. నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక శుభవార్త మీరు తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరంతో పాటు పాతవి గతించాలి. ఆమేన్. పాత కష్టాలు గతించాలి. ఆమేన్. పాత నిందలు గతించాలి. ఆమేన్. పాత అవమానాలు గతించాలి. ఆమేన్. స్తోత్రం. పాత శాపం పోవాలి. ఆమేన్. స్తోత్రం. పాత పాపం పోవాలి. ఆమేన్. స్తోత్రం. పాత నిందలన్నీ కూడా పారిపోవాలి. ఆమేన్. అవమానాలు వెళ్ళిపోవాలి. ఆమేన్. అసహ్యులు వెళ్ళిపోవాలి. ఆమేన్. అపవిత్రత వెళ్ళిపోవాలి. ఆమేన్. ప్రతిదీ నూతనంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 కుటుంబం నూతనమైన కుటుంబంగా మార్చబడాలి. ఆమేన్. ఆ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా మార్చబడాలి. ఆమేన్. ఆ కుటుంబం దేవుని పోలికతో ఉండాలి. ఆమేన్. ఆ స్తోత్రం. కుటుంబం దేవుని యొక్క మనసత్వంతో ఉండాలి. ఆమేన్. ఆ స్తోత్రం. కుటుంబం దేవుని ధరించాలి. ఆమేన్. ఆ కుటుంబం దేవుని వెలుగులో ఉండాలి. ఆమేన్. ఆ కుటుంబం దేవుని మార్గంలో నడవాలి. ఆమేన్. ఆ జీవితానికి దేవుని నడవాలి. ఆమేన్. పాతవన్నీ గతించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గతించాలి. పో. అది పోవాలి. దినం చివరి దినం, అంతే. ఈ మాసం యొక్క చివరి దినం. ప్రభువు మహిమ. ఏమండి, పాతవి గతించను, అన్ని కొత్తవి. ఈ మాటకి చాలా లోతైన అర్థం ఉంది. ఆ మాట పాటు చెప్పి ముగిస్తా. పాతవి గతించను అంటే అందులో చాలా ఉన్నాయి. ఈ కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక 2-3 చెప్తా. లోపడకుండా ఉండేటువంటి తత్వం. సరేనా? వినండి. లోపడకుండా ఉండే తత్వం. రెండవది చాలా ప్రాముఖ్యమైనది పాప హృదయం, పాపం, అతిక్రమం. ఇవన్నీ అందులో ఇంప్రూవ్ అంటే పాపం, అతిక్రమం ఇవన్నీ ఇంకా ఉంటే నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మనకు దొరకవు. ఇంకొక చాలా ప్రాముఖ్యమైనది, ఇవన్నీ విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరికి రావడం. ఏమండి, మనం ఇట్టే చూస్తున్నాం. ఇందులో ఇట్టే చూస్తున్నాం. ఎప్పుడు పంది ఎవరిని దాన్ని చంపడానికి 2 కాళ్ళు కట్టేసి మధ్య ఒక కట్టి పెట్టి ఎదురు మోసుకుపోతారంట. ఇటువైపు ఒకరో ఇటువైపు. అప్పుడే తల కిందగా తిరుగుతుంది. తల కిందగా ఆ పంది తిరిగి బయటకు వచ్చిందంట. అది చూస్తే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం వాళ్ళే బాగుంటుందంట. కూరే ఇన్నేళ్ళు బతికా. ఇన్నేళ్ళు బతికి ఎంత మహిమతో, ఎంత బాగా మంచి తెల్లగా ఆకాశం, మేఘాలు అంత బాగుపోతున్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఎంత బాగా ప్రకాశిస్తుంది. అప్పుడు అర్థమవుతుందంట, పోయేసాను చాలా పోయేసాను. ఇక చూసాను లాభం అయిపోయింది. కరెక్ట్ పందిని ఎక్కడ చూశాను. పందిని ఎక్కడ పొడుస్తాను సార్, ఎక్కడ పొడుస్తాను కరెక్ట్. ఏమండి, ఇక్కడ పొడుస్తాను, గొంతును పొడుస్తారు, ఏటేస్తాను. సామాను కూడా ఏమండి మనల్ని ఆ పందిలాంటి అనుభవం. పంది ఏం చేస్తుంది, అవి మంచి ఊరిలో ఉంటుంది. దానికి మంచి పదార్థం భోజనం పెట్టు, ఏం చేస్తుంది,
అది పంది గురించి చాలా బైబిల్ రాయబడింది. అందులో పంది దయ్యంతో సమానం, దయ్యానికి పోల్చాడు దేవుడు. ఇంకొక మాట అన్నాడు, ఏమంటే పందిల ముందు ముత్యాలు వేయబడతాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎన్ని ముత్యాలు మనం వాక్యం రూపంగా వేసినా కొన్ని మంది మనసు పంది లాంటి మనసు కాకుండా కిందనే చూస్తున్నారు, లోకనే చూస్తున్నారు. అందుకనే ముత్యాలు మనకు వేసినా అది లాభం లేదు. ముత్యాలు అంటే తెలియదుగా పందికి ఎంత వస్తుంది, ముత్యాలు తోక్కొని పోతాయి కదా. అలాగే ఎంతమంది పంది లాంటి స్వభావం ఉందో అంటే ఎవరి ఉద్దేశం చెప్పండి. ఆ మనసు పాతవి కఠించాలి. లోకాన్ని చూస్తాం, ఒక్కసారి పైకి చూద్దాం. హల్లెలూయా. పైకి చూస్తే నూతనమే వస్తాయి. పైకి చూస్తే నీ అప్పులన్నీ తిరిగిపోతాయి. పైకి చూస్తే మారని నీ భర్త మారుతాడు. పైకి చూస్తే నీకు వివాహాలు జరుగుతాయి. పైకి చూస్తే నిజంగా యేసు నామం ద్వారా చెప్తావు, నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావు అన్ని రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. పైకి చూస్తే ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న చదువు, తెలివి, జ్ఞానం, మర్యాద, ప్రతి హోదా, హెచ్చింపు ప్రతి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 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 అతని గతించే పాదం ప్రభుకు స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. వాక్యం ఆయన మనస్సు కలిగి ఉండాల్సిన 4 కలిగి ఉండాలి. ఒకటి ఆయన మనస్సు, ఆయన అడుగు చాలు. ఏమంటే ఆయన అడుగు చాలని మనం కలిగి ఇతరులు గ్రహించాలి. 4వది పాతవి గతించుకోవాలి. ఇతరులు గ్రహించాలి, పాతవి గడిచిపోవాలి, నూతనంగా పొందుకోవాలి. 2 నిమిషాలు కలుగుతాం. ఒక తీర్మానం వచ్చే సంవత్సరం రాకముందు ఈ వారంలో తీర్మానం చేయబోతాం. కొన్ని తీర్మానాలు మనం ఇది చేసుకొని కానుకలు పాటు పట్టుకుని ముగించుకుందాం. సరేనా? 10-15 నిమిషాలు ముగిస్తాం. వచ్చే సంవత్సరం పాతవి అన్ని గతించి నూతనం పరచాలి అని ఆలోచన కలిగినటువంటి వారు ఉంటే కొన్ని తీర్మానాలు. ఏంటి ఆ తీర్మానం అంటే, మొదట నేను ప్రతి వారం మందిరానికి సరిగ్గా వస్తాను, సరిగ్గా రావాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఒక్క దినం కూడా ఆబ్సెంట్ కాకూడదు. రావాలి. ప్రతి కార్యక్రమంలో పొందుతాను. ఆ తీర్మానించుకోండి. ఉపవాసాలు ఉంటాను, తీర్మానించుకోండి. నా కార్యం జరిగేంత వరకు కూడా నేను ప్రభులో ఉంటాను, తీర్మానించుకోండి. దేవుడి కోసం ఇస్తాను, తీర్మానించుకోండి. దేవుడి కోసం పరిచయం చేస్తాను, తీర్మానించుకోండి. దేవుని పనులు చేస్తాను, తీర్మానించుకోండి. దేవుని అడుగుజాడల్లో నడుస్తాను, తీర్మానించుకోండి. దేవుని కోరికతో నడుస్తాను, తీర్మానించుకోండి. 2 నిమిషాలు నేను మోగిస్తా చెప్పిన సమయానికి. ఒకసారి తీర్మానించుకున్న వారు మోకరించండి. దేవుడి మనం చూడాలి. ప్రభా 52 వారాలు ఉన్నాయి నాయన, కరెక్ట్గా మందిరానికి వస్తాను. నా జీవితాన్ని చక్క పెట్టుకుంటాను, నా బ్రతుకులు చక్క పెట్టుకుంటాను. పాతవి పోవాలి నాయన. నేను చెప్తున్నా, యేసు నామం ద్వారా నువ్వు తీసుకున్న తీర్మానంలో ఉంటుంది దేవుడి ఆశీర్వాదం కూడా. నువ్వు తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధానంలో దాని ప్రకారం నడిస్తే పాతలు వెళ్ళిపోతాయి, వదిలిపెట్టిపోతాయి. దరిద్రం పోతుంది, దరిద్రమంతా పోతుంది. ఇక దరిద్రం నీ కుటుంబంలో ఉండదు. నీ కుటుంబంలో దరిద్రమైన మాటకే చోటు లేదు. కష్టం అనే మాటకి చోటు లేదు. ఇతరులు చిన్న చూపు చూస్తున్నారు, ఆ పరిస్థితులకి ఇక చోటే లేదు. లేదండి, యేసు నామములో చెప్తున్నా. ఈ క్షణం దేవునితో పాటు మాట్లాడుతున్నాడు, ఆయన వదిలిపెట్టిపోబోతున్నా. ఆమేన్. స్తోత్రం తండ్రి.
కొంతమంది కుటుంబాలలో తండ్రి ప్రభా. ఇప్పటికి కూడా చీకటి శక్తులు క్రియేట్ చేస్తారు. అవునయ్యా. ప్రార్థన లేదు, అవునయ్యా. దేవుడి భయం లేదు, భక్తి లేదు, పిల్లలు తండ్రి ప్రభా. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. స్తోత్రం తండ్రి. కానీ కుటుంబ యజమానురాలుగా నీకు ఒక మంచి శుభవార్త. పిల్లలు మీకు కూడా శుభవార్త, మీరు తీర్మానం చేసుకోండి. ప్రభువా ఇక పాతవి చాలు నాయన, ఇక పోవాలి. అవునయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నేను పడిన కష్టాలు చాలు తొలగించండి. ప్రభువా. అవును ప్రభా. ఈరోజు సమాప్తం అయిపోవాలయ్యా. చిన్న చూపు చూసిన ఆ చిన్న చూపు చాలు ప్రభువా. చాలు నాయనా, చాలు అయ్యా. ఇక చాలు తండ్రి, సహాయం ఒక్కసారి దయచేయండి. బాధలు గతించాలి. అవును ప్రభా. అవి గతించి ఈ దినంతో గతించి సమాప్తం అవ్వాలి. అయిపోవాలయ్యా. నూతనంగా నాయనా, మాటలలో నూతనం, నూతనంగా మమ్మల్ని ఆశీర్వాదాలు నూతనం, దయచేయండి ప్రభా. మా కుటుంబ జీవితంలో స్తోత్రం నాయనా. జీవితంలో నూతనం, అవునయ్యా. పరిశుద్ధతలో నూతనం, అవునయ్యా. ప్రార్థనలో స్తోత్రం. నూతనం, అవును ప్రభా. కుటుంబ స్తోత్రం. జీవితంలో నూతనం, అవును దాంపత్య ప్రభా. జీవితంలో సహాయం నూతనం, దయచేయండి. అవును ప్రతి ప్రభా. జీవితంలో నూతనం, నూతనం, అవునయ్యా. నూతనం, అవునయ్యా. నూతనం, ఆమేన్. నూతనం. నూతనంగా ప్రతి జీవించాలి. కొత్తది ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం. పాతవి గతించిపోవాలి. అవును ప్రభా. స్తోత్రం నాయనా. సహాయం దయచేయండి. మోకరిస్తారా? సహాయం దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తీర్మానం తండ్రి. తీసుకునేవారు తండ్రి యేసు ప్రభా. మీ చేతులు చూడాలి, మీ చేయి పైన తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి. పెద్దలు మేము కూడా చెప్తున్నా, ఇంట్లో నాకు కూడా ఒక తీర్మానం చేసుకోండి. మీరు ఏం తీర్మానం చేసుకుంటారో మీ మీ ఆలోచన. నా తండ్రి ప్రభా, నీ చిత్తానుసారంగా మేము ముందుకు కానీ కొనసాగించాలయ్యా. దేవుడు నా కొన్ని తండ్రి ప్రభా. తీర్మానం తీసుకుంటే నా తండ్రి, ఏమండి? దేనికోసం అయితే నన్ను మీ నిలబెట్టుకున్నాము జీవితాలు నాయన, అన్ని కొత్తవిగా మారిపోతాయి. దానికి ముందుకే కొనసాగించండి. మా చిత్తం కాదు తండ్రి ప్రభా, నేను నీ వేసుకున్న చిత్తం బట్టలు నాయన. కూడా కొత్తవే, పాత బట్టలు నీ వేసుకో. కొత్తని నువ్వు వాడబడాలయ్యా. వేసుకో. ఆమేన్. అంటే అన్ని కొత్త కొత్త బట్టలు అయిపోతుంది. స్తోత్రం, స్తోత్రం, యేసయ్యకి అదే స్తోత్రం. చేయబోతున్నాడు. యేసయ్యకి అదే, నువ్వు బంగారు వేసుకున్నా కొత్తవి వేసుకుంటావు, పాతవి అంతా పెట్టావు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. పాతవన్నీ పోయేసాయి. ఆమేన్. స్తోత్రం. నువ్వు గృహం కట్టుకున్నా పాత గృహం ఉండవు, కొత్త గృహమే కట్టుకుంటావు. ప్రభువుకి మహిమ. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం తండ్రి. పాత స్థలాలు కాదు, కొత్త స్థలాలు కొంటావు. ప్రభువుకి మహిమ. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి, మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పాత వస్తువులు కాదు, మీ కుటుంబంలో అన్ని కొత్త వస్తువులు రాబోతున్నాయి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. నా తండ్రి, ప్రతి పాత పాపం కాదు, ఇక నీ కుటుంబంలో పరిశుద్ధమైనటువంటి నూతన పరిశుద్ధతమే రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేద్దాం. ప్రతి వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రెండు నిమిషాలు వెయిట్ చేయండి. తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. మంచి చక్కటి ఆహారం చేశాను. అవునయ్యా. నేను ఇలా స్తోత్రం నాయనా. మనకి దేవుడు ఏం చేశాడు. అవునయ్యా. స్తోత్రం. నూతన మార్గం దేవుడు నీకు తెరవడానికి అవునయ్యా. సిద్ధంగా ఉన్నాడు. నీ పక్కన ఆమేన్. ఆమేన్. అవునయ్యా. యేసు ఉంచాడు, నీ పక్కన ఉన్నాడు. ఆమేన్. అవునయ్యా. నువ్వు ఉన్నావని నమ్ముచున్నానయ్యా. వ్యాధులను దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. స్తోత్రం నాయన. ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో విడుదల, విడుదల, ఆమేన్. 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 స్తోత్రం. నూతన పరచబడిన గాక. ఆమేన్. డాక్టర్ యొక్క మరి ఆ టెస్టుల్ని కూడా మారిపోవును గాక. ఆమేన్. ప్రతి స్తోత్రం. బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. శక్తికి మించిన దేవుని సమాధానం మనకు వచ్చును గాక. ఆమేన్. మాకు వచ్చును ఆయన దయ మనకు వచ్చును గాక. ఆమేన్. నూతన కార్యం జరుగును గాక. ఆమేన్. ఇప్పుడే దేవుడు వెల్లడి చేయును గాక. ఆమేన్. మన జీవితంలో, మన కుటుంబంలో, మన పుస్తకంలో, ఆమేన్. ప్రతి స్థలంలో, మన ఉండే ప్రతి మన పనులలో, ప్రతి విషయంలో ఆమేన్. నూతన దేవుడు జరుగును గాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి ప్రభా, స్తోత్రం నాయన. చేయబోతున్న మేలులన్నీ మేము పొందుకుని ఉన్నామయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. చెప్తున్నా, స్తోత్రం ప్రవచనాలు చెప్తున్నా. తండ్రి ప్రభా, వినండి. స్తోత్రం తండ్రి. మీ జీవితంలో 100 మంది జీవితంలో కాదు, మీ అందరి జీవితంలో తండ్రి స్తోత్రం, రాబోయే తండ్రి సంవత్సరం స్తోత్రం, స్తోత్రం, ఒక స్తోత్రం, నూతన స్తోత్రం కార్యం ప్రభా. దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నూతన పనులను తెరుస్తాడు. ఆమేన్. సాతాను గారు 7 మార్గాలు వచ్చేసాడు. 7 మార్గాలు నిన్న 7 మార్గాలు పోయబడేశాయి. 8వ మార్గం తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన మార్గం. హల్లెలూయా. సాతానుని వెంబడించలేడు. ఆమేన్. సాతానుని పట్టుకోలేడు. ఆమేన్. సాతానుని ముట్టుకోలేడు. ఆమేన్. వాడు ఎందుకు రాలేడు. ఆమేన్. నీ పిల్లలైనా నీ కుటుంబమైనా ఎవరిని ఏమి చేయలేడు. ఆమేన్. యేసుతో ఉన్నావు, యేసు అడుగులు వెంబడిస్తున్నావు కాబట్టి యేసు నీతో పాటే ఉంటాడు. ఆమేన్. యేసే ఉంటాడు. నువ్వు ఉన్నావని నమ్ముచున్నాం దేవా, నమ్ముచున్నామయ్యా, నమ్ముచున్నాం యేసు తండ్రి. నామములో చెప్తున్నా. స్తోత్రం తండ్రి. మళ్ళీ ప్రవచనంలో చెప్తున్నా. తండ్రి స్తోత్రం. ప్రవచనంగా స్తోత్రం, 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 స్తోత్రం. చెప్తున్నా.
ఏదైనా వచ్చిన తండ్రి ప్రభా. నూతన మార్గాలు ఆమేన్. దేవుడు ఖచ్చితంగా తెరిచి తెరిచాడు. ఆయన నామాన్ని హెచ్చించబడు, ఆ నామాన్ని ఆమేన్. హెచ్చించబడు. ఆమేన్. ఆయన నామాన్ని గణపరచుకుంటాడు. ఆమేన్. ఆయన నామానికి ఘనత రాబోతుంది. ఆమేన్. మీ ద్వారా అది రాబోతుంది. ఆమేన్. స్తోత్రం. ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. 2 నిమిషాలు పాడండి. 2 నిమిషాలు పాడండి. స్తోత్రం. స్తోత్రం తండ్రి. ఆలస్యమైన స్తోత్రం. పర్వాలేదు. ఆశీర్వాదం కావాలిగా. అవును ప్రభు. ఏమండి? అవునయ్యా. అవునయ్యా. ప్రార్థన చేయి. స్తోత్రం తండ్రి ప్రభా. అవును ప్రభా. అవునయ్యా. ప్రతి ఒక్క పాత గతించిపోను గాక అయ్యా. మాలో ఇంకొద్దయ్యా. నూతనంగా దినదినం నూతనంగా జీవించాలి ప్రభా. నా తండ్రి మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళం నా తండ్రి ప్రభా నూతనంగా నా తండ్రి మా అందరం నాయన నా తండ్రి ఆత్మీయ సంఘం కానీ మా కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళలోనైనా పాత జీవితాలు గతించి నాయన మాలో అహంకారం రాకూడదు నాయన. నా తండ్రి ప్రభా తగ్గించుకునే మనసును మాకు దయచేయండి అయ్యా. తగ్గించుకొని నాయన యథార్థమైన జీవితంలో మేము నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. స్తోత్రం నాయన. అవునయ్యా. ఏమన్నా ఉంటే తీసివేయండి అయ్యా మాలో నుంచి ప్రభా. అవును ప్రభా. ఇలాంటి ఏమీ ఉండకూడదు అయ్యా మాలో. అవునయ్యా. తొలగించండి అయ్యా. సహాయం దాయించండి అయ్యా. దాయించండి అయ్యా. తొలగించండి రాజా. తొలగించండి అయ్యా. తొలగించండి. తొలగించండి. అవునయ్యా. తొలగించండి అయ్యా. సమస్యలన్నీ తొలగించండి అయ్యా. గతించుకోవాలి అంతమంతా నాయన. మా కుటుంబాల్లో ఆత్మీయతలోనైనా నా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కటినైనా పాత జీవితాలన్నీ తొలగిపోవాలి. సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఆమేన్. స్తోత్రం తండ్రి ప్రభా. ఆంటీ వాళ్ళ నాన్న కోసం చెప్పలేదు. నేను ఏసీ నామం ద్వారా చెప్తున్నా, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఆమేన్. ఏ బలహీనత మిమ్మల్ని వెంటాడు. ఆమేన్. గట్టిగా ప్రార్థించండి. స్తోత్రం. ఆమేన్. నెరవేరును గాక మా పట్లేసిన స్వస్థపరిచే శక్తిమంతులు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. స్తోత్రం తండ్రి ప్రభా. స్తోత్రం నాయనా. ఎన్నో ఏళ్ళుగా గొప్ప దేవా నువ్వు చేసావని చేస్తున్నామా. ఇప్పుడు దీవెనలు పొందుకొని నాయన ఇక నూతన జీవితంలో మమ్మల్ని నడిపించమని నమ్ముకొని నాయన పొందుకొని మేము వెళ్తున్నాము అయ్యా. ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. దీనత్వం కలిగిందంటే అంత దీనత్వం కలిగింది. అవునయ్యా. సహాయం దయచేయండి. మరచిపోని కొన్ని మంది వ్యక్తులు వాళ్ళని హెచ్చించడం చెప్పట్లేదు. వాళ్ళు ఏదో గొప్ప చేయడం కాదు, కానీ ఎంత ప్రయాసపడారో నాకు తెలుసు. ఏమంటే తక్కువ ప్రయాసం కాదు. గొప్ప స్థితిలో వచ్చిందంటే తక్కువ నాది కాదు, వాళ్ళు పడిన ప్రయాసం. ఆమెకి ఎన్ని పనులు ఉన్నా పాపం ఆంటీ వాళ్ళ పని చేసి వాళ్ళు ప్రతి ఆదివారం రావడం, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి అన్నాలు చేయడం అన్నీ ఆమె. ఇప్పుడే కొన్ని మంది అన్నాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడంతా పాపం వాళ్ళే అన్నం చేసుకున్నారు. అన్ని ప్రతిదీ ఉపాసకులు ఇక్కడ వాళ్ళ ప్రయాసం దేవుడు వ్యర్థపరచలేదు. అనేకులు వారి ద్వారా బాప్తిసం పొందుకునే కృపను దేవుడు దయచేశారు. నమ్ముతారా? మనం ఏమో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. గుడ్లతో నన్ను వచ్చిందిగా, నన్ను వచ్చారుగా, 40-45 కిలోమీటర్ల నుంచి వచ్చా. ఇలా సాధ్యమవుతుంది? వాళ్ళు పడిన ప్రయాసం చూస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇప్పుడు చదువు పైకి వెళ్తాను. ఏమైనా తీర్మానం చేస్తున్నారు? ప్రభువా, ఆ తీర్మానం ప్రకారం నడవాలి, పాత ఏమి పోయేవాలి. మా తీసుకున్న బంగారం కూడా నీకు కొత్త బంగారమే ఉండాలి. అది ఎంత ఖరీదైనా పర్వాలేదు, దేవుడు ఇస్తాడు. ప్రభుకు మహిమ. అన్ని కొత్తవే, పాత బట్టలన్నీ ఇచ్చేసి ప్రభుకు మహిమ. ఎందుకంటే దేవుడు మీకు కొత్త బట్టలు ఇచ్చారు కాబట్టి మీరే ఇచ్చేస్తారు. ఏమండి? పాత ఎన్ని పోయేసారు మీ కుటుంబంలో, మీ జీవితంలో పాపం మొత్తం పోయేసి దేవుడు నూతన పరచబోతున్నాడు. ఇప్పుడే నూతన పరచబోతున్నాడు. నూతన పరచబోతున్నాడు. పొందుకుని
వేడుకొని ఉన్నామయ్యా ప్రతి ఒక్క పాపం ఫోన్ చేసిన తండ్రి తొలిపని దేవుని ఆ ప్రశ్న అడిగినట్టు దేవుని ఎదిరించేంత శక్తి వాడు మన దగ్గర ఉంది. అది ఎదిరించిన వాడు కట్టుకో వాడు చేయొచ్చు. దేవుని దగ్గరికే వెళ్ళి దేవునితో పాటే రాజ్యం వేసే శక్తి వాడికి ఉంది. ఆయన కంటే మనం గొప్ప కాదు. ఆయన ఎంత గద్దించాడు, సాతాన్ని గద్దించాడు, కోపం. సో మనం కూడా ఆయనలాగానే ఈ దినం కొంచెం బలంతో, కొంచెం అభిషేకంతో, కొంచెం నమ్మకంతో చప్పట్లు కొట్టి సాతాన్ని గద్దిద్దాం. ప్రభుకి స్తుతం. సాతాన్ని ఎదిరించాడు ప్రభు. నమ్ముతారా? బైబిల్ చెబుతుంది సాతాన్ని ఎదిరించండి వాడు మిమ్మల్ని నుండి పారిపోతారు. వాడు ఎదిరించాలి, వాడు గద్దించాలి, వాడు ఎదిరించాలి. వాడు మీ కుటుంబాలు ఆడవడానికి ఎంత దాడి చేశాడో అందులో నుంచి వాడు వెళ్ళిపోతాడు. ఆ సాధారణ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాడు. గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు ఆశీర్వదించిపోము గట్టిగా ఒక్క నిమిషం గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభునామాన్ని హెచ్చించండి. ప్రభునామాన్ని హెచ్చించండి. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభునామాన్ని ఆత్మలో నింపు, పశువులతో నింపు, నూతన మాట్లాడుతూ అందులో నూతన ఆత్మలు రావాలి, నూతన కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, మందిరాలు నిండిపోవాలి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం. దేవుడి ఆమేన్. స్తోత్రం తండ్రి. స్తోత్రం అందుబట్టి నీకు స్తోత్రం నాయన. ఏం కలిగి ఉండాలో మాకు నేర్పించు. అందుబట్టి స్తోత్రం. ఇక ఈ గుణదర్శనాలు కలిగి మీ మనసు మాలో ఉండాలి. అవునయ్యా, మీ మనసే మాలో ఉండాలి. మా పిల్లలు జీవితంలో ఉండాలి, మా మందిరంలో ఉండాలి, మాలో ఉండాలి. ఎవరు భర్తలు కలిగి ఉన్నారో వాళ్ళు భర్త జీవితంలో కలిగి ఉండాలి. అవునయ్యా, సాయం చేయండి సహాయం నింపమని అవునయ్యా తండ్రి. ఆమేన్. పాట పాడుతున్న దేవుని కోసం అనుకూలించమని